వెల్కమ్ టు కాయ్ టీవీ మీడియా. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మిత్రుడు జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బిగ్ బ్రదర్ మెగాస్టార్ చిరంజీవి పెద్దల సభకు మరోసారి వెళ్లే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు ఇదే వార్త జోరందుకుంది. అయితే గతంలో చిరు స్థాపించిన ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిన తర్వాత పవన్ సైలెంట్ అయ్యారు. చిరంజీవికి కూడా రాజకీయాలంటే విరక్తి పుట్టడంతో పాలిటిక్స్ నుంచి వైదొలిగారు. సినిమాల్లో బిజీ అయ్యారు. నాడు జగన్ వైసీపీ రాజ్యసభ సీటు ఆఫర్ చేసినప్పటికీ తానిక ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని తేల్చేశారు. మరోసారి 2024లో రాష్ట్రపతి కోటాలో చిరంజీవిని బీజేపీ రాజ్యసభకు పంపిస్తుందని వార్తలు షికారులు చేశాయి. కానీ ఆయన వెళ్లలేదు. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం చిరంజీవిని మరోసారి పెద్దల సభలో చూడాలని ఆశపడుతున్నారట. ఈ క్రమంలోనే ఏపీలో రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకున్నట్లు తెలుస్తుంది. ఏపీలో కూటమి 20 నెలల పాలన సక్సెస్ఫుల్ గా పూర్తయింది. ప్రజల్లో ఒక రకమైన సంతృప్తి కనిపిస్తుంది. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పుంజుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తూనే ఉంది. అయితే టీడీపీ శ్రేణులు గట్టిగానే ఢీకొడుతున్నాయి. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే గత కొంతకాలంగా తిరుమల లడ్డు కల్తీపై అధికార విపక్షాల మధ్య గట్టి ఫైట్ నడుస్తుంది. ఈ క్రమంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాప ప్రక్షాళన యాత్ర చేపట్టింది. అందులో భాగంగా మాజీ మంత్రి అంబటి రాంబాబును టీడీపీ శ్రేణులు అడ్డగించాయి. ఈ క్రమంలో ఆయన సీఎం చంద్రబాబుపై బూతు వ్యాఖ్యలు చేశారు. ఆయన అరెస్టు జరిగింది. నిన్న అంబటి కుటుంబ సభ్యులను మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పరామర్శించారు. అయితే ఈ ఎపిసోడ్ నేపథ్యంలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ల భేటీ చర్చనీయాంశమైంది. అయితే ఇటీవల ఢిల్లీ వెళ్లిన పవన్ అమిత్ షాను కలవడం మాత్రం ఏపీ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. రాజ్యసభ పదవి కోసమే పవన్ ఢిల్లీ వెళ్లారని ప్రచారం జరుగుతుంది. ఈ ఏడాది జూన్లో ఏపీ నుంచి వైసీపీ, టీడీపీలకు చెందిన రాజ్యసభ సభ్యులు పదవీ విరమణ చేయనున్నారు. గతంలో 4 రాజ్యసభ పదవులకు గాను బీజేపీ, టీడీపీ 2 పదవుల చొప్పున తీసుకున్నాయి. జనసేనకు రాజ్యసభలో ఇంతవరకు ప్రాతినిధ్యం లేదు. అందుకే ఈసారి తమకు ఛాన్స్ ఇవ్వాలని కోరేందుకు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్లినట్లు ఒక ప్రచారం అయితే మాత్రం జరుగుతుంది. అయితే ఢిల్లీ టూర్ తర్వాత సీఎం చంద్రబాబుతో పవన్ భేటీ రాజ్యసభ పదవుల కోసమేనన్న చర్చ నడుస్తుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో జనసేనకు ఒక రాజ్యసభ పదవి ఖాయమని తెలుస్తుంది. ప్రధానంగా లింగమనేని రమేష్ పేరు ప్రముఖంగా వినిపిస్తుంది. కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ బిగ్ బాస్ చిరంజీవి పేరు తెరపైకి తెస్తున్నట్లు ప్రచారం జరుగుతుంది. చిరంజీవిని రాజ్యసభకు పంపితే జరిగే లాభ నష్టాల గురించి వారిద్దరూ చర్చించుకున్నట్లు కూడా టాక్ నడుస్తుంది. గతంలో కూడా చిరంజీవి విషయంలో రకరకాల ప్రచారాలు జరిగాయి. మళ్ళీ ఇప్పుడు చిరంజీవి రాజ్యసభకు అనే ఈ ప్రచారంలో వాస్తవం ఎంతో అబద్ధం ఎంతో అధికారికంగా తెలియాల్సి ఉంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.